ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఈ అండపిండ బ్రహ్మాండాలలో వెంకటాద్రిని మించిన క్షేత్రం లేదు, శ్రీ వెంకటేశ్వరుని మించిన దైవం లేడు అని ఆర్యోక్తి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్ర పఠనంతో సప్తగిరులు సప్త స్వరాలై ప్రతిధ్వనిస్తున్న మాఘమాసపు శుభవేళ రథసప్తమి పర్వదినం సందర్భంగా లక్ష్మీ వల్లభుడైన శ్రీనివాసుడు గరుడ వాహనంపై ఊరేగే వైభవాన్ని మనం ఇప్పుడు వీక్షించబోతున్నాం. దినకరుడు నిరంతర సంచారి. యుగ యుగాలుగా సాగుతున్న ఆయన ప్రయాణం సకల చరాచర జగత్తుకు జీవనాధారం. ఆ దివ్యకిరణ స్పర్శతో ప్రాణికోటి చైతన్యమవుతుంది, ప్రకృతి పరవశిస్తుంది. సప్తగిరీశ్వరుడైన శ్రీనివాసుడు రథసప్తమి సందర్భంగా గరుడ వాహనంపై తిరుమాడ వీధిలో ఊరేగే రమణీయ వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనంత భక్తకోటికి అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. రథసప్తమి పర్వదినం రోజు గరుడ వాహనంపై ఊరేగే భక్తవత్సలుడైన శ్రీనివాసుని దివ్య రూపాన్ని దర్శించుకోండి, సకల శుభాలను పొందండి. శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్య జయంతి నాడు ఈ తిరుమల క్షేత్రంలో రథసప్తమి పేరుతో అర్ధ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనూచాన సంప్రదాయం. స్వామివారు సూర్యోదయం మొదలుగా సూర్యాస్తమయం వరకు 7 వాహనాల్లో విహరిస్తూ భక్తజనులకు వివిధ ఫలాలను కటాక్షిస్తూ ఉన్నారు. సూర్యప్రభ వాహనాన్ని, చిన్న శేష వాహనాన్ని భక్తకోటి తిరుమల క్షేత్రంలో వీక్షించి తరించారు. ఇక కొద్ది క్షణాల్లో గరుడ వాహనంపై గరుడగమనుడు సాక్షాత్కరించనున్నాడు. హనుమద్ వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం, ఇలా 7 వాహనాలు మలయప్ప వివిధ రూపాలతో మనను కటాక్షించేందుకు నిర్దిష్టమై ఉన్నాయి. అటువంటి ఉత్సవ శోభను మనం వీక్షిస్తూ అవబృధంతో పరిపూర్ణమై మహాఫలాలనిచ్చేటువంటి ఈ ఉత్సవంలో ఎంతో సంతోషంతో పాలు పంచుకోవాలి. రథసప్తమి వేడుకలను ఒకరోజు బ్రహ్మోత్సవాలని, అర్ధ బ్రహ్మోత్సవాలని కీర్తిస్తూ ఉన్నాడు. ఈ సూర్య జయంతి చాలా విశేషమైనటువంటి పర్వదినం. పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఇది చాలా అద్భుతమైనటువంటి రోజుగా పెద్దలు నిర్దేశించారు. రోజు కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో సూర్యారాధన అనేటువంటిది విశేషంగా ఫలాన్నిస్తుంది. ఉదయమే స్నానం చేసి చక్కగా నీళ్లను నెత్తిన అభికరించుకుంటూ ఆ జిల్లేడు ఆకులతో ఎవరైతే శుచిస్నాతులయ్యారో వారందరూ కూడా సూర్యానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతూ ఉన్నారు. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠ సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదదాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాదమందరాయ గరుక్మతే. సూర్య జయంతి నాడు నక్షత్రములన్నీ కూడా రథాకారంలో ఏర్పడినటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలంలో గరుడ వాహనంపై మలయప్ప స్వామివారి దివ్య సాక్షాత్కారం. దాస్యం అంటే ఇలా ఉండాలి అని అన్ని కాలాల్లో చూపిస్తూ ఉన్నారు గరుడాళ్వార్లు. స్వామివారి పాద పద్మాలను తన హస్తాల్లో ఉంచుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. సర్పమునే యజ్ఞోపవీతంగా కలిగినటువంటి దాస్యభక్తికి పరమావధిగా నిలిచినటువంటి గరుడాళ్వార్లు. విష్ణు రథమైనటువంటి మహానుభావుడు. వైష్ణవులైనటువంటి వారందరికీ కూడా ప్రథమ స్మరణీయులైనటువంటి వారు. ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడని చెప్పి పెద్దలు పేర్కొన్నారు. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సువర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో న శుభమాతనోతు. భాగవతాగ్రగణ్యుడే కాదు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడు, వైష్ణవ ధర్మవేది, ధర్మ ప్రసంగ ప్రథితాత్మ శౌర్యుడు, జగద్ధితానంత గుణాంబురాశి, కృపాలుడు, సత్యవ్రతుడు, స్వేచ్ఛారూపుడు, శృతి స్మృతి జ్ఞానగురుడు. అటువంటి ఆ గరుడుని యొక్క వేగాన్ని నన్నయ్య గారు చాలా అద్భుతంగా మహాభారతంలో కీర్తించారు.
జనని దాస్య శృంఖలాలు ఛేదించటానికి మింటికి ఎగరెసినటువంటి పరమ పరాక్రమవంతుడు విష్ణువుకు తరువాత మహాభక్తాగ్రగణ్యుడిగా నిలిచాడు. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలౌరాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్నెగసే భీమజవంబున అభ్రవీధికిన్. సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి, ఇంద్రాదులను లెక్క చేయకుండా అందరినీ జయించి అమృత భాండాన్ని తెచ్చి తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి వాడు మహాబలుడు, మహావేగం కలిగినటువంటి మాతృభక్తి సంపన్నుడైనటువంటి గరుడాళ్వార్లు. అమృతాన్ని తెచ్చి ఆయన స్వీకరించలేదు, జాత్యుచితమైన ఆహారాన్ని వరంగా పొందినటువంటి వాడు. నిస్వార్థత, మహాబలం, మహావేగం, ధైర్య స్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు ఇవన్నీ శ్రీ మహావిష్ణువుకి నిరంతరం సేవ చేసేటువంటి భాగ్యాన్ని కటాక్షించాయి. గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్మయతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకారగుణం ఎన్ని సేవ మనం చేయటానికి ఉపకరించేటువంటి పుణ్యగుణములు ఆయన యందే ఉన్నాయో. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి విష్ణువుకి దాసుడిగా మారాడు, వాహనంగా మారాడు అని అంటే ఎన్ని సద్గుణములతో ఆయన విరాజిల్లుతూ ఉన్నారు. జగన్నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలను తన హస్తములపై ఉంచుకొని శ్రీవారికి వాహనమై ఈ రథసప్తమి నాడు భక్తి ప్రపత్తులతో దర్శిస్తూ ఉంటే ఆ దర్శించేటువంటి వాళ్ళందరిలో కూడా దాస్యభక్తిని పెంపొందిస్తూ ఉన్నాడు. నాగాభరణుడైనటువంటి గరుడు నాగ ముద్రికతో ఉండేటువంటి కిరీటధారి స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాడు. గురు కిరీటధారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వివిధ దివ్య హారాలతో, పుష్పమాలికలతో విలక్షణమైనటువంటి సౌందర్యాన్ని భక్తకోటికి అనుగ్రహిస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి భక్తులందరికీ చేర్చేటువంటి పుణ్య కార్యకర్త అయ్యారు గరుడాళ్వార్లు నేడు. అటువంటి జవసత్వములుండేటువంటి మహావిష్ణు భక్తుని యొక్క వైభవం ఎంతగా భావించినా ఇంకా భావించవలసి ఉంటుంది. భాస్కర బింబానికి ప్రతిబింబమా అన్నట్లుగా అనేకమైనటువంటి కాంతులతో గరుడాళ్వార్లు నేడు విరాజిల్లుతూ ఆ వజ్రమునకు ఏకవైచిన వలశాలి కచ్చపాసన ఘాతకుడు శోభిల్లుతూ ఉన్నాడు. అటువంటి కమలాప్తు సారథి గారాబు తమ్ముండు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడిని సేవించటానికి, ఆయన సేవించేటువంటి శ్రీ మహావిష్ణువుని సేవించడానికి నేల ఈనిందా అన్నట్లుగా అనేక మంది భక్తులు ఈనాడు తిరుమల క్షేత్రానికి విచ్చేశారు. కరోనా మహమ్మారి వచ్చి తన యొక్క పడగలతో ప్రాణికోట్ల యొక్క వినాశానికి పూనుకున్న తరువాత అందరూ కూడా సంకోచింపజేయబడ్డారు. భక్తులందరూ కూడా మనస్సుతో స్వామి సన్నిధిలో ఉన్న తమ యొక్క ప్రత్యక్ష కైంకర్యమునకే వెంకటాచల యాత్రను విరమించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ దివ్యమైనటువంటి సంవత్సరంలో పురుషోత్తమ మాసం ఉండడం వల్ల 2 బ్రహ్మోత్సవాలు వచ్చాయి. కానీ 2 బ్రహ్మోత్సవాల్లోనూ పెద్దగా ఆశ్రయించలేకపోయారు పెరుమాళ్ళును. అందుకని ఆ శోకం అంతా కూడా తీరిపోయింది ఈ పవిత్రమైనటువంటి మాఘమాసంలో. అసలు ఈ మాఘమాసానికే అంతటి శక్తి ఉన్నది. మనం ఏది కోరుకుంటామో దాన్ని ప్రసాదించే అంతటి దివ్య శక్తి ఉంది. కనుకనే సూర్య నమస్కారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా శరీర రక్షణ చేసుకుంటూ ఉంటారు. ఈనాడు చేతులెత్తి సూర్య జయంతి నాడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపమైనటువంటి మలయప్పకు నమస్కారం చేస్తూ ఉన్నారు. దాస్యభక్తిని అమేయంగా పొందుతూ ఉన్నారు. ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా. ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా.
నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే సంగటి అలమేల్మంగ సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందుభులుపై పైవాగే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా 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 లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. మంగళ కర్పూర నీరాజన కాంతుల మధ్య దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని గరుడ వాహనంపై ఊరేగుతూ కటాక్షిస్తూ ఉన్నాడు. అసంఖ్యాకంగా ఈనాడు తిరుమల క్షేత్రానికి భక్త బృందాలు తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతిపడు సిరులేలా అని చెప్పి ఈ యొక్క అన్నానికి ఉదకానికి కోసం మనం జీవిస్తూ ఉన్నామా? ఈ మిద్దెలు మేడలు కట్టుకుని ఏమి పట్టుకుపోతాం గనక అనన్యమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి చూపించేటువంటి గరుడాళ్వారుల నుంచి కనుక స్ఫూర్తి పొందకపోతే ఎంతో వెలుగునిచ్చేటువంటి సూర్యుని ద్వారా ఏమి ప్రచోదన పొందుతూ ఉన్నాం, ఏమి చైతన్యాన్ని మనం పొందాం, ఏమి ఆరోగ్యం కోసం ఇటువంటి ధర్మాన్ని మనం పాటించలేకుండా ఉన్నాం. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురుచ్యుత అని అన్నారు. ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు, చ్యుతి లేనటువంటి ఆ పరమాత్మ నుంచి మనం ఈనాడు సదాచారము చేత ఎంతో అభ్యుదయాన్ని పొందుతూ ఉన్నాం. ఉదయాన్నే చెరుకు కర్రవతో చిమ్మినటువంటి 7 జిల్లేడు ఆకులను తలపై ఉంచుకున్నాం. 7 రేగి ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేసి మనం ఎంతో ఆరోగ్యంతో ఉత్సాహంతో జీవిస్తాం. ఆరోగ్యం ప్రతివారికి కావాల్సిందే కదా. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి భాస్కర కుర్యాస్నాన అర్ఘ్యదానాభ్యాం ఆయురారోగ్య సంపద ఇక్షుదండేన జలం చాలయిత్వా సప్త అర్కపత్రాణి బదరీపత్రాణి చ శిరసి నిధాయ అన్నారు. కనుక ఈనాడు నువ్వుల పిండితో అప్పములను చేసి బంగారు సూర్యప్రతిమకు పూజ చేయాలి. జిల్లేడాకులు, రేగుపళ్ళు, గరికపోచలు, అక్షతలు తీసుకుని సూర్య ప్రీతి కొరకు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యమిచ్చేటువంటి సమయంలో సప్తసప్తి వహిప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ హితతో దేవగృహాణార్ఘ్యం దివాకర జననీ సర్వలోకానాం సప్తమీ సప్తసప్తితే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే. ఈ ప్రార్థన అందరూ కూడా చేయవచ్చు. ఆరణ్యకంలో మొదటి శ్లోకంలో చెప్పినటువంటి అర్థానికి ఇది సారభూతమైంది. వేదములకు వ్యాఖ్యానములే పురాణ ఇతిహాస స్మృతులు. సూర్యుని రథానికి 7 గుర్రాలున్నాయి అంటారు, కానీ సప్త అనేటువంటి పేరు కలిగినటువంటి గుర్రము అంటారు. కాదండి, ఆ కిరణములు 7 విధములుగా ఉంటాయి. సూర్యునివి సహస్ర కిరణములైనా అవన్నీ సప్త ఛందస్సులు. అవి 7 ధాతువులు ఉండేటువంటి చేతనాచేతనల్లో ఉద్దీపం కలిగిస్తాయి అన్నారు. సూర్యుని రథం ఒకే చక్రం కలిగింది. సప్తనామకముకు ఒకే గుర్రము రథాన్ని వహిస్తూ ఉన్నది అన్నారు. హయాంశ్చ సప్త ఛందాంసి తన్నామాని నిబోధత అని కూర్మపురాణం. సప్త యుంజంతి రథమేకచక్రం ఏకో అశ్వో వహతి సప్తనామా. ఆదిత్యుని నుండి ఉత్పన్నమైనటువంటి 7 కిరణాలలో 7వ కిరణం లోకాన్ని ఉద్దీపింపజేస్తూ ఉన్నది. ఆ 7వ కిరణమునకే సప్తనామము. మిగిలిన 6 కిరణాలు అప్రధానమై ఋతువులుగా ఉండి సంవత్సర రూప కాలచక్రాన్ని అవి నడుపుతూ ఉంటాయి.
అవే వసంతము మొదలుగా కలిగినటువంటి 6 ఋతువులు. సూర్యుని నుండి ఉత్పన్నమయ్యేటువంటి 7 కిరణములే 7 అశ్వములు అని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కిరణములు అశ్వ సదృశములు మన ఉచ్ఛ్వాస ఆశ్వాసములకు ఊపిరందించేటువంటి వాయువును అవి పవిత్రీకరిస్తూ ఉంటాయి. అశ్వత్వము ఆరోపించబడటం వల్ల ఆ కిరణములు ఈ లోకమును నడిపిస్తూ ఉన్నాయి. సప్త ఛందస్సులు అని చెప్పి కూడా కూర్మ పురాణం మనకి చెప్పింది. గాయత్రి, బృహస్పతి, ఉష్ణుక్కు, త్రిష్టుప్పు, జగత్తు, పంక్తి, అనుష్టుప్పు ఈ 7 ఛందస్సులను ఆధారంగా కొని సూర్యనారాయణమూర్తి శబ్ద వాచ్యుడై పరమపురుషుడు సంసార కాలచక్రాన్ని తిప్పుతూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. జ్యోతిషాం చక్రమాదాయ దేవదేవ ప్రజాపతి దివసన్య రవిర్మధ్యే సర్వకాలం వ్యవస్థితః దేవానామపి దేవః యః నారాయణః సహ పరమపురుషః. సృష్టిస్థితిలైల కారణభూతుడు జగదాధారుడైనటువంటి పరమాత్మ ఆ సూర్యమండలం మధ్యలో ఉండి లోకానికంతా కూడా చైతన్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతమంది ఈ తిరుమల క్షేత్రానికి ఈనాడు మొక్కులిడుతూ తరలి వచ్చారు, స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారు. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. ఖగరాజు పైనిక్కి గగన పథంబున, ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. కనకచేలము మెరయ సర్వాంగములను భూషణములురయ,
కచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయనినట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయనినట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఉపుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై సర్వ ప్రాణికోట్లలో పరమాత్మ సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఒక సూర్యుడు అనేక మందికి అనేక విధాలుగా ఎలా కనిపిస్తూ ఉన్నాడో అలాగే పరమాత్మ తనచే సృజింపబడినటువంటి జీవుల హృదయాలలో అంతర్యామిగా వేరు విధములుగా ఆయన అనుభవంలోకి వస్తూ ఉన్నాడు. ఇలా సర్వకాలము తన లీలా విలాసంతో ప్రకాశించేటువంటి పరమాత్మను మనస్సులో మనం ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి. భగవద్విభూతిని చెప్పుకోవాలంటే మనకు ఆధారమవుతూ ఉన్నది సూర్య భగవానుని యొక్క తేజస్సే. అంతేకాదు సూర్య తేజస్సుతోనే ఏ పరమాత్మ యొక్క స్వరూపాన్నైనా మనం పోల్చాలి. అటువంటి రథసప్తమి పర్వదినాన సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 వాహనములలో ఊరేగుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రధానమైనటువంటి వైకుంఠమూర్తిగా గరుడ వాహనంపై సాక్షాత్కరిస్తూ ఉన్నారు. భద్రగజములు ముందు ఊరేగుతూ ఉంటే మంగళ తూర్యరావాలు మిన్నంటుతూ ఉన్నాయి. సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని నారద మహర్షికి సంగీతము ఎప్పుడైతే నాకు వినపడుతూ ఉంటుందో యజ్ఞయాగాదుల కన్నా నేను అప్పుడు తృప్తి పొందుతాను అని చెప్పి ఆ గీతము వల్ల వచ్చేటువంటి ప్రీతిని స్వామి స్వయంగా తెలియజేశాడు. ఆనంద కర్పూర నీరాజన కాంతుల మధ్య ఆనంద నిలయుని యొక్క దివ్య వైభవాన్ని గరుడ వాహనంపై భక్తకోటి దర్శించి జన్మ చరితార్థమైందని చెప్పి స్వామివారి
హారతిని కళ్ళకు అద్దుకుంటూ స్వామి విభూతిని మనసారా స్మరిస్తూ ఉన్నారు. దదృశుస్తే సమారూఢం వైనతేయం మహాబలం హరి హేమాద్రి శిఖరే నీలమేఘమివ స్థితం. గరుడుణ్ణి అధిరోహించిన వెంకటేశ్వర స్వామి మేరు పర్వతంపై నల్లని మేఘంలా విలసిల్లుతూ ఉంటారు అని చెప్పారు. సువర్ణ పృష్ఠే ప్రభభౌ శ్యామ పీతాంబరో హరి కాంచనస్య గిరే శృంగే సతటిత్తోయదో యథా. కనుక సర్వకాలాల్లో స్వామి తన యొక్క బంగారు వర్ణతో విరాజిల్లేటువంటి గరుడినిపై రూపాన్ని ప్రదర్శింపజేయాలి అని కాంక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే గరుడునిపై కనిపించేటువంటి పరమాత్మ దయాసింధు కనుక భక్తకోటి కోలాటాలతో స్వామిని వేనోళ్ల కొనియాడుతూ ఉన్నారు. తం తద్వదార్థముపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్య దివిజై సహ సంస్తువద్భిః ఛందోమయేన గరుడేన సముహ్యమానః చక్రాయుధోభ్యమగమద్ ఆశుయతో గజేంద్రః. ఛందోమయుడైనటువంటి వేదస్వరూపుడైనటువంటి గరుక్మంతునిపై కూర్చుని ఆయన అలా విష్ణుదేవుడు దర్శనమిస్తూ ఉంటాడు. పరమాత్మ తత్వాన్ని వేదములు నిరూపిస్తూ ఉంటాయి కనుక వేదములే గరుడుడిగా అవి సాకారమై నిలిచి ఉన్నాయి అన్నారు. వేదం గరుడ రూపాన్ని ధరించి స్వామిని వహించడం అది ధర్మదీక్ష. దానిని దర్శించడం మన భాగ్యము. అంతేకాదు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈనాడు లక్ష్మీ హారాదులను ధరించి విరాజిల్లుతూ ఉన్నారు. మూలమూర్తిపై ఉండేటువంటి ఆభరణ శోభ మలయప్పపై వీక్షిస్తూ ఉన్నాం. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీ సుహార మణిభూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. గోదాదేవి కీర్తించినటువంటి పాసురములను పెరియాళ్వార్ల కీర్తించిన పాసురములను వినే స్వామి లక్ష్మీ హారాలను ధరించి గరుడ వాహనంపై ఊరేగుతూ ఉన్నారు. పండిన సిద్ధుడు
దాసుండై సఖుడై ధ్వజంబై సముద్యద్వాహమై ఆసనంబై సద్వీజనమై వితానమై యబ్జాలయాకాంతునుల్లాసంబొప్ప భజింపుచుండిన మహాత్రయ్యాత్మకున్ దివిషత్రాసాపాదిబలున్ ప్రశాంతుని గరుక్మంతున్ తలంతున్మదిన్. జగన్నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలను తన హస్తపద్మాలపై ఉంచుకుని శ్రీవారి వాహనమై ఊరేగే దివ్య దృశ్యాన్ని భక్తి ప్రపత్తులతో దర్శించేటువంటి అసంఖ్యాక భక్త బృందాలు నిజంగా ధన్యులవుతూ ఉన్నారు. అక్కడ నుంచే వారు ఆ తిరునీరాజనాలని స్వామివారికి సమర్పించి ఆయన పాదపద్మాలకు ఆయనకు ఎత్తినటువంటి మంగళారతిని కళ్ళక అద్దుకుంటూ ఉన్నారు. కాలసర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం, ఆలస్య వివాహం, సంతానం నష్టం ఇలాంటి కష్టాలన్నీ తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఈ యొక్క కరోనా ఇత్యాది వ్యాధుల ద్వారా వచ్చినటువంటి మానసిక క్లేశములన్నీ కూడా సమూలంగా ఈ మాఘమాసంలో తొలగిపోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం చేకూరుతూ ఉన్నది. స్వామివారి దివ్య దర్శనం వల్ల సర్పజ్వరాది సమస్త బాధలు కూడా నశించిపోతాయి. సత్సంతానవదులై ప్రజలు వంశాభివృద్ధితో ఆనందిస్తారు. బుద్ధిబలం, భుజబలం రెండూ సిద్ధిస్తాయి. విద్యా వినయ సంపదలు రెండు రెక్కలుగా కలిగినటువంటి గరుడాళ్వారులపై విహరించేటువంటి స్వామి ద్వారా తప్పకుండా భక్తకోటికి నెరవేరుతుంది. గరుడిని రెక్కలు రెండు జ్ఞాన వైరాగ్యాలు. శ్రీవారు ఆ స్వామిపై నిలిచి గరుడ ఆల్వారులపై నిలిచి భక్తుల సకల అభీష్టాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ పరమ పవిత్రమైనటువంటి కాలమే మనను కటాక్షించేటువంటిది. స్వామి దర్శనం దాన్ని ద్విగుణీకృతం చేస్తూ ఉన్నది. ఉత్తర దక్షిణ కాలములు అనేటువంటివి సూర్యమండల పరిభ్రమణంతో వచ్చాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం అని మనం పేర్లు పెట్టుకున్నాం. దక్షిణాయన కాలం విడిచి ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం అనుగ్రహించబడ్డాం. కాలపురుషుడు అనుగ్రహించేటువంటి రెండు అయనములు సంవత్సర రూప పక్షికి రెండు రెక్కల్లాంటివి. సంక్రాంతి నాడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఈ కాలం అతి పవిత్రమైంది. దేవమార్గాలు తెరిచి ఉండేటువంటి కాలం. శోభనాది కార్యక్రమాలన్నీ ప్రజలు ఈ మాఘమాసంలోనే నిర్వహించుకుంటారు. సంక్రాంతి నాటి పంటలు ఈనాటి శుభకార్యాలకు అవి చక్కగా వినియోగపడుతూ ఉన్నాయి. బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాది క్రతువులు ఆరంభించారు. శిశిరంతో ప్రారంభమైనటువంటి హేమంత వాయువులు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. రాబోయే మధుమాసానికి తగిన ప్రకృతి మాత అలంకార రూపంగా పూర్వ వైభవాన్ని అంతా కూడా సంతరించుకుంటోంది. మఘా నక్షత్రంతో కూడిన పౌర్ణిమ వచ్చేటువంటి మాసం గనక రేపు పౌర్ణమి నాడు గరుడ సేవలో మళ్ళీ స్వామిని మనం వీక్షించనున్నాం. అంతేకాదు ఈ మాఘమాసం చాలా పవిత్రమైనటువంటిది. భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలమునకు ఎదురు చూసి ఈ మాసంలోనే ఆయన వైకుంఠ ధామానికి చేరుకున్నాడు. మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువు. ఇవి భగవంతుని యొక్క ప్రభావాన్ని కాలరూపంలో మానవుడిపై అధికంగా చూపిస్తాయి. స్నానం చేయటానికి జంకుతారు ప్రజలు. యమ నియమాలను పాటించేటువంటి మహర్షులో మహానుభావులు అందరూ చల్లని నీటిని స్నానానికి వినియోగించుకుంటారు. ఆరోగ్యం చల్లని నీటి స్నాన యోగ్యమని మనకు ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉన్నాయి. మఘా నక్షత్రాన్ని గురించి వైదికోపాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. ఈ నక్షత్రం పితృదేవతాకం. పితృదేవతలు ఈ యజ్ఞానికి తప్పకుండా వచ్చి ఆకాంక్షించినటువంటి ఫలాలను దేవతల ద్వారా అనుగ్రహింపజేస్తారు. సౌమనస్యం కలవారై పుణ్యకర్మలను శుభకర్మలను ఆచరించేందుకు మన గృహాన్ని పావనం చేసేటువంటి గొప్ప హవిర్భాగములను పరమాత్మకి చెందేట్లు చేసేటువంటి వారు. అటువంటి పుణ్యకాలంలో గరుడినిపై స్వామి రూపాన్ని వీక్షిస్తూ ఉన్నాం.
ఇటు గరుడని నీవెక్కినను పటపటదే కొలుబగన పగిలే 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 ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏపున కాయని జిగిదొలక చబుకు చేసినను ఎగసిన గరుడని ఏపున కాయని జిగిదొలక చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే ఇటు గరుడని నీవెక్కినను పటపటదే కొలుబగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపునలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపునలుగడ దిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపటదే కొలుబగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు झल्लने राक्षस समितिनी महिमा झल्लने राक्षस समितिनी महिमा వెల్లి మునుగుదురు వెంకటరమణ झल्लने రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపటదే కొలుబగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపటదే కొలుబగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని లోకోద్ధారైక దీక్షా పరనిగమ మహాహర్మ్యధర్మ్య ప్రదీప స్వాంఘ్రిద్వంద్వ ప్రపన్నాఖిల దురితతమోధ్వంసి పుణ్యప్రదీప దున్మూఢేభ్యో నరేభ్యః ప్రకటిత సరణి స్నేహదీప్ర ప్రదీప యుష్మానస్మాన్ సమస్తాన్ అవతు వృషగిరిస్థాస్ను మాంగళ్యదీప. రథసప్తమి ఈనాడు అత్యంత వైభవంగా తిరుమల క్షేత్రంలో నిర్వహించబడుతూ ఉన్నది. భాస్కర సప్తమి ఈనాడు రావడం అనేటువంటిది చాలా అదృష్టం. ఎందుకంటే శుక్రవారం నాడు రథసప్తమి పర్వదినాన్ని తిరుమల క్షేత్రంలో నిర్వహించుకుని శ్రీ మహాలక్ష్మీ కటాక్షాన్ని విశేషించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. గరుడ వాహనంపై స్వామి అనేక మహాఫలాలను ఈనాడు భక్తకోటికి అనుగ్రహిస్తూ ఉన్నారు. మాఘమాసం ఇది పాపం లేనటువంటిది, పుణ్యాన్ని భక్తులకు కటాక్షించేటువంటిది.
మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ కూడా ఈనాటితో పరిపూర్ణం అవుతాయి. ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన రథసప్తమి నుండే పూర్తి ఉత్తరాయణ ప్రభావాన్ని లోకం దర్శిస్తుంది. ఎందుకంటే సూర్య జయంతి కనుక. దక్షిణాయనం అనే గ్రహణం నుండి విముక్తుడై సూర్యుడు ఈనాటి నుండి ఉత్తర దిక్కుగా విలక్షణమైనటువంటి పుణ్యప్రకాశాన్ని కటాక్షిస్తాడు. సూర్యగ్రహణంతో సమానంగా భావించి ఈనాడు తర్పణాదులు చేయటం కూడా మనకు ధర్మశాస్త్రాలు ప్రబోధించాయి. ఉత్తర అయనం, ఉత్తుతర మీదది అంటే అయనం తోవ. ఉత్తరాయణం అంటే ఉన్నతమైనటువంటి మార్గం అని అర్థం. ఉత్తరాయణం మాఘమాసం మానవుణ్ణి ఉన్నత జ్ఞాన మార్గంలో పయనింపజేసి భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి పరిపూర్ణంగా పాత్రుణ్ణి చేస్తుంది. కనుక ఈనాడు సూర్యోపాసన చేయాలి. విశేషించి సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని సేవించాలి. ఆయనని గరుడునిపై దర్శించాలి. ఇది భక్తుల యొక్క కోరిక. సూర్య ఆత్మ జగతస్థస్థుషశ్చ. సౌర కుటుంబంలోని అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కృష్ణ యజుర్వేదంలోని ఆరణ్యక ప్రభాగంలో అరుణ ప్రశ్న ఉన్నది. అరుణకేతకం ప్రశ్న అంటే కొన్ని ప్రకరణాల సముదాయం. దాన్ని పారాయణం చేస్తే రుణ రోగ శత్రుబాధలన్నీ కూడా నశిస్తాయి. సూర్య పారమ్యాన్ని వివరించేటువంటి ప్రశ్న. మనం మంత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనేటువంటి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అరుణంలోనిదే. జలముల యొక్క పుష్పస్వరూపం తెలుసుకున్నటువంటి వాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపత్ సమృద్ధివంతుడు అవుతాడు. అంటే మన శరీరంలో జీవాత్మ అనే పేరుతో రూఢిగా ఉండేటువంటి ఆత్మ చైతన్యమే జలపుష్పం. ఆ చైతన్యం యొక్క ఆనం అంటే ప్రాణం స్పందనకు కారణం. సూర్యగోళంలోని సౌర చైతన్యం, ఈ జీవాత్మ చైతన్యం అనేటువంటి పుష్పం, సౌర చైతన్యం అనేటువంటి పుష్పం, ఈ రెండూ ఒక్కటే, ఇవి వేరు కావు. మోక్ష పుష్పం ఆఘ్రాణితం అంటే వాసన చూసినటువంటి వాడు అవుతాడు. అంటే జీవాత్మ చైతన్యాన్ని పొందుతాడు. భగవద్ముఖంగా ఆయన ప్రయాణాన్ని సాగిస్తాడు. గరుడునిపై వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఈ కలిదోషములన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీనివాస సేవారతి అనేటువంటిది పరిపూర్ణంగా ఏర్పడుతుంది. సూర్యుడే ఆరోగ్య ప్రదాత. జ్యోతిష్శాస్త్రం అందుకే ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింతారవే ఫలం అని చెప్పి సూర్యగ్రహ ఫలితాన్ని చెప్తోంది. సూర్యోపాసన వల్ల, సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది, నేత్రశక్తి వృద్ధి చెందుతుంది, హృద్రోగ నివారణం సూర్యుడి వల్లే సిద్ధిస్తుంది. మేషరాశిలో సూర్యుడు ఉంటే జన్మించేవారు అందరూ కూడా ఆత్మ ప్రభావాధికులుగా ఉంటారు. ఇది జ్యోతిష్శాస్త్రం చెప్పేటువంటి సత్యం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కర అదిచ్చేత్. సూర్యకాంతిలో నీలి కిరణాల ప్రభావం వల్లనే మన శరీరం సహజ సిద్ధంగా విటమిన్ డి అనేటువంటి దాన్ని ఉత్పత్తి చేసుకుంటోంది. డి విటమిన్ లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. సూర్యకిరణజన్య సంయోగం వల్లనే సృష్టి, ఆహారం, పోషణ ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. సూర్యకిరణాలు మానవ శరీరంపై తప్పకుండా ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. సప్తాశ్వుడు ఆ సూర్యుడు కనుక ఆయనను ఈనాడు ఆ కర్పూర నీరాజనములు అర్చక స్వాములు ఎత్తుతూ ఉంటే మకర తోరణం కింద స్వామి ముఖార విందాన్ని వీక్షిస్తూ ఉన్నారు. గరుడుని ముఖం విశాలంగా ఉండొచ్చు, మకర తోరణం పెద్దదిగా ఉండవచ్చు, కానీ మన హృదయాలకు ఆ కాంతిని మనం అద్దుకుంటూ ఉన్నాం. ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మస్తిష్కంలో స్వామి రూపాన్ని బంధించుకుంటూ ఉన్నాం. ఆ సూర్య కిరణ కాంతి మరి 7 వర్ణములతో విరాజిల్లుతూ ఉంటుంది. మన మనస్సుకు కూడా అంత శక్తిని ప్రసాదిస్తుంది. ఆ కాంతి వర్ణాలనే 7 గుర్రాలుగా చెప్పారు. సూర్యుణ్ణి సప్తాశ్వుడు, సప్తశక్తి అని కీర్తిస్తున్నారు. ఆ సప్తాచలేశ్వరుని అనుగ్రహంతో వాటిని మనం తెలుసుకుందాం. తిరుమలగిరిరాయ దేవరాహూతరాయ, తిరుమలగిరిరాయ దేవరాహూతరాయ, సురత భిన్నాణరాయ
తిమ్మరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ వరవ సంతములరాయ వనితల విటరాయ వరవ సంతములరాయ వనితల విటరాయ గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ సురత బిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లు వెద జాణరాయ చల్ల పరిమళరాయ గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లు వెద జాణరాయ చల్ల పరిమళరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ సురత బిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా కూతరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ
గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద పక్షౌ యజ్ఞాయజ్ఞయం యజ్ఞాయజ్ఞయం పక్షౌ పక్షౌ యజ్ఞాయజ్ఞయం పుచ్చం పుచ్చం యజ్ఞాయజ్ఞయం పక్షౌ పక్షౌ యజ్ఞాయజ్ఞయం పుచ్చం యజ్ఞాయజ్ఞయం పుచ్చం పుచ్చం యజ్ఞాయజ్ఞయం యజ్ఞాయజ్ఞయం పుచ్చం ఛందాగోసి ఛందాగోసి పుచ్చం యజ్ఞాయజ్ఞయం యజ్ఞాయజ్ఞయం పుచ్చం ఛందాగోసి పుచ్చం ఛందాగోసి ఛందాగోసి పుచ్చం పుచ్చం ఛందాగోస్యంగాని యంగాని ఛందాగోసి పుచ్చం పుచ్చం ఛందాగోస్యంగాని ఛందాగోస్యంగాని యంగాని ఛందాగోసి ఛందాగోస్యంగాని ధిష్ణజా ధిష్ణజా అంగాని ఛందాగోసి ఛందాగోస్యంగాని ధిష్ణజా అంగాని ధిష్ణజా ధిష్ణజా అంగాన్యంగాని ధిష్ణజా శఫా శఫా ధిష్ణజా హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల మహాపుణ్యక్షేత్రంలోని తిరుమాడ వీధుల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు గరుడ వాహనంపై ఊరేగిన వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. ఆ శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణాలే మనకు శ్రీరామ రక్ష. ఓం నమో వెంకటేశాయ.